నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం ఎంత ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందో చూసాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని బీజేపీ వాదులు కానీ కొంత తీసుకోలేని పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు కంగనా రనౌత్ మాట్లాడింది, వాళ్ళని చూస్తే అక్కడ నాకు వాంతి వస్తుంది ఆ విద్యార్థులను చూస్తుంటే అనింది. ఇంకొక కామెంటేటరు, రైట్ వింగ్ కామెంటేటర్, ఆయన టీజీ మోహన్ దాస్, అక్కడికి అటెండ్ అయిన విద్యార్థులు రేపిస్టులు, అక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఆడపిల్లలు పర్టికులర్గా వాళ్ళు రేప్ని ఎంజాయ్ చేసే వ్యక్తులు అనే స్థాయిలో మాట్లాడాడు. సో ఏమంటారు దీని గురించి? అంటే నిజానికి ఆయన రాజీనామా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆ రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా ఇదేదో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి భయపడి నేను రిజైన్ చేస్తున్నాను అని అనుకోవద్దు అని చెప్పాడు ఆయన స్పష్టంగా. చెప్పి ఇక్కడికి చేరుతున్నటువంటి దేశ విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశ విద్యార్థుల జీవితాలని లీగల్ పద్ధతి అంటే చట్ట వ్యతిరేక పనులు చేయించి వీళ్ళతో హ్యాపీగా చదువుకునే విద్యార్థుల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి వీళ్ళని ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో ఇరికించటం ద్వారా క్రిమినల్ ఇదిగా మార్చబోతున్నారు, క్రిమినల్ రికార్డుల్లోకి వీళ్ళ జీవితాలని మళ్లించబోతున్నారు. దాన్ని అవాయిడ్ చేయటం కోసం, అలాగే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకోవడం కోసం మాత్రమే నేను రాజీనామా చేస్తున్నాను తప్ప ఈ పిల్లలు వీళ్ళ నిరసనలు ఇవి కాదు నన్ను భయపెడుతున్నది. హ్యాపీగా ఇంట్లో కూర్చుని చదువుకోవాల్సిన పిల్లల్ని రోడ్ల మీదకు తీసుకురావడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం, దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని ఆపడాలి. దీన్ని ఆపడం కోసం నా రాజీనామా ఏంటి, అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే అన్న టోన్లో గౌరవనీయ ప్రధానమంత్రి గారికి నేను రాజీనామా సమర్పిస్తున్నాను అని చెప్పాడు ఆయన చివరి పేరాలో. అంతేగాని విద్యార్థుల నిరసనకు వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని నేను రాజీనామా చేస్తున్నాను అనేది అని చెప్పలా. అది కాదు ఇంటెన్షను అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఇదంతా దుర్మార్గం జరుగుతోంది, ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది పూనుకుని ఇళ్లల్లో హ్యాపీగా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీదకు లాక్కొచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళని కేసుల్లో ఇరికించి వీళ్ళ విద్యార్థి జీవితాన్ని క్రిమినలైజ్ చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవటం కోసం రాజీనామా చేస్తున్నాను అని స్పష్టంగా చెప్పాడు. అలాగే ప్రకాష్ రాజు గారు ఒక మాట అన్నాడు, నేను అక్కడికి వెళ్ళి చూశాను, చాలామంది పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాను నేను అని చెప్పాడు ఆయన. అంటే సన్నగా కాలినడకలు వచ్చారు వాళ్ళు, పెద్దగా వాళ్ళలో పౌష్టికాహారం తీసుకున్న దాఖలాలు ఏం కనబట్టలేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అదొక నేరేషన్. అయితే వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది, వాళ్ళని చూస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తోంది, అంత అసహ్యంగా ఉన్నారు వాళ్ళు అని కంగనా రనౌత్ గారు చెప్పారు. అంటే చిరాకు పుట్టుండొచ్చు. అంటే ఈ చిరాకు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? బీహార్ నుంచి వచ్చారు ఎక్కువ మంది పిల్లలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్లో పునాదులు కదులుతాయేమో అని ఇప్పుడు యోగి గారు భయపడుతున్నాడు. ఈ కాక్రోచ్ మూమెంట్లో ఎక్కువ మంది యూపీ బ్యాచే కనిపించారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? స్లమ్స్ నుంచి వచ్చారు. ఎవరి టికెట్ డబ్బులు వాడు పెట్టుకుని వచ్చారు, దొంగ రైడ్లు ఎక్కి వచ్చారు, ఇలా నడుచుకుంటూ వచ్చారు. నువ్వు మెట్రో ఆపేసుకున్నా వాళ్ళు నడిచి వచ్చేసారు. నడిచి రావటానికి వాళ్ళలో ప్రేరేపించింది ఏమిటంటే కేవలం నీట్ ఎగ్జాము. ఇది కూడా ఈ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే రాలేదు అక్కడికి, అన్ని రకాల విద్యార్థులు వచ్చారు. కొంతమంది యువత ఆధునికంగా బట్టలు వేసుకునే అభ్యుదయ భావాలు అంటే అభ్యుదయ భావాలు ఉన్నాయి అని మనం అనలేము, బట్ కొంత ఆధునికంగా కనపడిన అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చారు. ఆధునికత అనేది కాదండి, వాళ్ళ డ్రెస్ చూసి ఆధునికుల సనాతనుల అని చెప్పడం కుదిరే పని కాదు. వాడి మనసులో 100% రకరకాల భావజాలాలు ఉన్నప్పటికీ వాడు బయటకు ఒకలాగా ఫోకస్ అవుతాడు, వాడు కాస్ట్యూమ్ వైజ్. అంతే తప్ప
వాడు కట్టుకున్నటువంటి వస్త్రాలను బట్టి వాడు ఉమ్, ఏమిటి అనేది జడ్జి చేయటం కుదిరే వ్యవహారం కాదు. ఓకే. కనుక వాళ్ళు ఏ బట్టలైనా వేసుకురావచ్చు. వాళ్ళ మీద ఒక బ్రాండింగ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అన్ని రకాల మనుషులు ఉంటారు. అక్కడికి వచ్చిన పర్టికులర్గా విద్యార్థినులు అంటే అమ్మాయిలు వాళ్ళు రేప్ చేయబడటాన్ని కూడా వాళ్ళు ఇష్టపడతారని మాట్లాడుతున్నారు. దుర్మార్గమైన మాటలు అదే మాట్లాడారు ఒక ఆయన. మాట్లాడుతున్నారు కానీ నిజానికి అక్కడ వచ్చినటువంటి పిల్లలు అరాచకులు అనేది చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఉమ్, వాళ్ళు ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయటానికి వచ్చారు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఓకే. వాళ్ళకి విలువలు లేవు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఏ రకమైనటువంటి శుభ్రత కూడా లేదు వాళ్ళకి అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. రెండో వైపు విద్యార్థుల మీద నెగిటివ్ కామెంటరీ ఇదంతా. అక్కడికి గ్యాదర్ అయినటువంటి స్టూడెంట్స్ మీద వాళ్ళు ఎవరిని బొట్టు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకురాలా. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు విద్యా వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది అక్కడ. కొంతమందిని నీట్ అంటే ఏమిటి అని అడిగితే ఏదో పోటీ పరీక్షల తాలూకా వ్యవహారం అని చెప్పారు కొంతమంది పిల్లలు. అంతే తప్ప దాని అబ్రివేషన్ చెప్పలేదు. అలాగే ఇంకొన్ని అడిగారు వాళ్ళు, అబ్రివేషన్స్ చెప్పండి అని. దానికి కూడా సమాధానాలు చెప్పలేదు వాళ్ళు. వీళ్ళు విద్యార్థులా అని కొంతమంది జ్ఞానులు మాట్లాడారు. అక్కడికి గ్యాదర్ అయిన వాళ్ళల్లో చదువుకోలేకపోయామే అనే బాధపడుతూ చదువులలో అన్యాయం జరుగుతోంది కాబట్టి మనం చదువుకోకపోయినా ఈ జరుగుతున్న గొడవలో పార్టిసిపేట్ చేయడం ద్వారా భవిష్యత్తులో చదువుకునే వాళ్ళకి మంచి రోజులు వస్తాయి అని నమ్మి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు టార్గెట్ చేసి మాట్లాడారు. ఫోకస్డ్గా ఇది బయట పెట్టాలి అంటే వాళ్ళతో మింగిల్ అయ్యారు కొంతమంది మీడియా బ్యాచ్. ఏది దాని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ముందే అనుకుని వచ్చిన వాళ్ళు ఈ టీ స్టాల్స్ దగ్గర అక్కడ వీళ్ళ మాటలు విన్నారు. విన్నప్పుడు వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ దీనికి గట్టిగా సపోర్ట్ చేయాలి, మనం చదువుకోకపోయినా మన నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడినా చాలు అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని ఈ క్వశ్చన్స్ వాళ్ళని టార్గెట్ చేసి అడిగి, అంటే యూజీసీ అంటే ఏమిటి ఇలాంటివి అడిగి, అది మాకు తెలీదు ఇవన్నీ కాదు అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడికి కట్ చేసి ఎడిటింగ్లో ఇది కూడా తెలియని వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి అని చెప్పి బ్లేమ్ చేయటం. అంటే మేమందరము మేధావులము అని చెప్పడం. ఇప్పుడు విద్యార్థుల సమస్యల మీద జరిగేటువంటి కార్యక్రమాలు విద్యార్థి లోకం మాత్రమే రావాలి అనేది ఒక కంపార్ట్మెంటాలిటీ. అక్కడికి విద్యార్థులే రారు. విద్యార్థుల మేలు కోరుకునే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే అయి ఉండాలని రూల్ ఏం లేదు. నీ యూజీసీ అనే అబ్రివేషన్కి సమాధానం చెప్పగలిగిన వాళ్ళే అయి ఉండాలని లేదు. వాళ్ళు స్నానాలు చెయ్యరు. అక్కడ స్నానం చేసే అవకాశం కూడా లేదు. వచ్చేసి అక్కడ పడుకున్నారు, అలా ఉండిపోయారు. ఎక్కడైనా అవకాశం దొరికితే చేశారు. అయినప్పటికీ డిసిప్లిన్డ్గా ఉన్నారు వాళ్ళు. ఆ డిసిప్లిన్డ్గా ఉండటం అంటే అదంతా వాళ్ళే తుడిచారు, వాళ్ళే ఊడ్చుకున్నారు, శుభ్రంగా ఉంచుకున్నారు ఆ ప్రాంతాన్ని. ఆ మేరకు చాలు కదా, మీకు విజిబుల్ వీడియోస్ వచ్చినాయిగా బయటికి. అలాగే కొంతమంది ఈ కార్యక్రమం జరిగేటప్పుడు నిఘా కెమెరాలు పెట్టిన చోట పగలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఫోటోలు తీశారు. తీసి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేస్తున్నారు అరాచక శక్తులు అని కూడా పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. అంటే చాలా సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కార్యక్రమం జరుగుతుంది. అంటే పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. దేశంలో ఫస్ట్ ఆ కైండ్ ఆఫ్ నిరసన అదే కదా సార్. అంతకుముందు ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్ అది. విజయవాడ లాంటి చోట్ల కూడా పెట్టారు. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది వన్ టౌన్లో, దాని మీద అటాక్ జరిగింది. ఆ ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికీ. కాబట్టి ఇలాంటివి జరిగినాయి. అదేమి విచ్ఛిన్నకార శక్తులు అంటారా? టంగుటూరు ప్రకాశం గారిని టెర్రరిస్ట్ అంటారా? వారే కదా వెనకాల ఉంది ఆ రోజున. ఇలా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు జరిగినటువంటి దాడులు, ఆ తర్వాత
కేంద్ర ప్రభుత్వం మాట వినటం లేదు అనే దీంతో రైల్వే స్టేషన్లలో ధర్నా కార్యక్రమాలు జరిగినాయి, రైళ్లు ఆపేశారు, రైలు రోకోలు జరిగినాయి, సిగ్నలింగ్ మీద దాడులు జరిగినాయి. ఏది జయాంధ్ర టైంలోనే. పైగా దానిలో పాల్గొన్న వాళ్ళందరూ జాతీయ స్థాయి నాయకులు, చంద్రరాజేశ్వరరావు గారు లాంటి వాడు కూడా వెళ్ళి కూర్చున్నాడు ఆ రోజున. మరి వాళ్ళందరూ విచ్ఛిన్నకర శక్తుల కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళ మీద కూడా ఆ బ్రాండ్ వేస్తారా మీరు? కాబట్టి ప్రతి ఉద్యమంలోనూ ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ తీసుకురావడం కోసం ఒక యుద్ధం జరుగుతుంది. అంటే ప్రభుత్వం యుద్ధం దాకా తీసుకెళ్ళింది విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు వాంటెడ్గా దాడి చేయటం కాదు అది. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఎన్కౌంటర్లకి నిరసనగా ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయటం అనేది జరిగింది. బస్సులు తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఇది ఒక వార్త అవుతుంది. అవును, బస్ బర్నింగ్ అనేది ఇష్యూ అవుతుంది. ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఈ వార్తని ప్రచారం చేస్తారు. దాంతోపాటు మీడియా కవరేజ్ వస్తుంది దీనికి. బలానా దానికి నిరసనగా వీళ్ళు ఈ పని చేశారు అనే దానికోసం అది తగలబెడతారు. అది తగలబెట్టినప్పుడు చాలా స్పష్టంగా ఒక లెటర్ ఇచ్చే చేస్తారు. ఇది ఇందుకోసం చేస్తున్నాము, ప్రభుత్వం మా మాట వినటం లేదు. ఎందుకు వినకూడదు? ప్రభుత్వాలు ఇప్పుడు మొన్న కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ టెంట్ వేసిన రెండో రోజు మీరు అధికారులతో కమిటీ వేసి ఆ కమిటీని అక్కడికి పంపించి ఉండొచ్చు కదా ధర్మేంద్ర ప్రధాన్. ఎందుకు పంపలేదు? అక్కడికి విచ్ఛిన్నకర శక్తులు చేరుతున్నాయి, వాళ్ళు ఈ దేశ భవిష్యత్తును కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, విలువైన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని నేరమయ ప్రపంచంలోకి నడపడానికి ట్రై చేస్తున్నారు. ఇంత ఏడ్చారు కదా ఆయన ఆ లేఖలో. మరి ఇంత ఆవేదన ఆయన మనసులో పెట్టుకుని దీన్ని మొగ్గలోనే తుంచేయటం కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ 24 రోజులు ఎందుకు ఎదురు చూశాడు ఆయన? వాళ్ళు చలో సంసద్ అన్న తర్వాత మీకు ఆ సెగ తగిలి కదా యాక్షన్లోకి వచ్చింది. నడ్డా గారు మొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వీళ్ళని పిలిచి 2 గంటలు కూర్చోబెట్టారు అక్కడ. కూర్చోబెట్టి ఇప్పుడు ఏ నేరేటివ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంకో కౌంటర్ నేరేషన్ మొదలైంది వాళ్ళ దగ్గర నుంచే. ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ గారు సరెండర్ అయ్యాడు, అలా అవ్వకుండా ఉండాల్సింది, నిలబడి ఉండాల్సింది. వీళ్ళు ఇలా టెర్రరైజ్ చేసి ప్రభుత్వాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని ఆయనతో మంచి పనులు చేయనివ్వకుండా చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చాలా ప్రజల పట్ల విపరీతమైన అనురాగం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇలా కంట్రోల్లోకి తీసుకుని వాడేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి పార్టీ. గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈయన ఎంత హ్యూమన్గా వ్యవహరిస్తున్నారో దానికి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేశారు అని చెప్పి 100 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉన్మాద స్థితిలో మొన్న జరిగినటువంటి కారంచేడు ఇన్సిడెంట్కి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగింది. దానిలో తెలుగుదేశం పార్టీ టైంలో జరిగింది అని చెప్పి చాలామంది మాట్లాడారు. మాట్లాడితే ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి కూటమి అభిమానులు పెట్టి ఈ పైత్యం తలకెక్కిన వాళ్ళు ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన చుండూరు గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ సందర్భమేమో కారంచేడు గొడవ, కారంచేడు డే సందర్భంగా జరిపినటువంటి సభ అది. దానిలో కారంచేడు గురించి మాట్లాడతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తారా? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? ఇప్పుడు చుండూరు ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడారు అక్కడ, మాట్లాడారు. అది కూడా కవర్ అయింది మీడియాలో. దాన్ని వీళ్ళు హైడ్ చేసి ఇదంతా ఫండెడ్ బై అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నారు డ్రామాలనే విషయం కక్కటం ప్రతిదాని మీద. ఈ పిచ్చి ఎక్కువైపోయింది. అంటే కూటమి ప్రభుత్వాన్ని తిడితే వాళ్ళు ఫండెడ్ బై వైసీపీ అని బ్రాండ్ వేసేయటం. ఇలాంటి చంద్రబాబు గారిని ఏమన్నా అన్నా, మోడీ గారిని ఏమైనా అన్నా ఫండెడ్ బై అని ఎక్కడో చోట లింక్ ఇచ్చేయటం. ఈ గోల ఎక్కువైపోయింది దేశంలో. ఈ గోల ఎక్కువైపోయి వీళ్ళు వాంటెడ్గా టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు
దీని వెనకాల ఆయన మానవీయ హృదయం ఉంది. నరేంద్ర మోడీ గారి మానవీయ హృదయం. వీళ్ళు ఆయన సెన్సిటివిటీని గమనించి దాన్ని వణికించి వీళ్ళ పనులు జరిపేసుకుంటున్నారు. మోడీ గారు మీరు మరింత కఠినంగా ఉండాలి అని చెప్పడం ఒక నేరేటివ్. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కూడా ఈ సలహాలు చెప్తున్నారు ఆయనకి. ఆయన ఏమంత అమాయకుడు కాదు. ఈ దేశంలో ఆయన హయాంలో జరిగినంత నరమేధం ఇంతకుముందు ఎవరి హయాంలోనూ జరగలేదు. ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగినాయి కాదంటలేదు ఎవరు. కానీ వీరేమీ తక్కువ కాదు అని చెప్పడం. వీరేమీ తక్కువ కాదు, వారు ఏమీ తక్కువ కాదు. ఈ దేశంలో అధికారం చలాయించినటువంటి 2 జాతీయ పార్టీలు ప్రజల తాట తీసిన మాట వాస్తవమే. దానిలో ఎవరికి మొహమాటం ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారి హయాంలో వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వారు మాట్లాడుకున్నారు. వీరు కూడా అదే చేస్తున్నారు. వారు ఎక్కువ వీరు తక్కువ అనక్కర్లేదు. వీరు అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అడ్వాంటేజ్ తీసుకుని మరి ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు జంతర్ మంతర్ లాగానే ఈ విషయం కూడా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏది నిర్భయ వ్యవహారం కూడా. ఆ రోజు ఇండియా గేట్ దగ్గర జరిగిన సందర్భంలో సోనియా గాంధీ గారు అర్ధరాత్రి బయటకు వచ్చి స్పందించారు. కనీసం నేను ప్రభుత్వంతో మాట్లాడతాను అని ఆవిడ ఒక హామీ ఇచ్చారు. వీళ్ళు అది డే 1 జరిగింది. అంతే తప్ప 20 రోజులు ఇండియా గేట్ దగ్గర కూర్చోలేదు. ఆ విషయం తెలియాలి కదా వీళ్ళకి. అది ఆ స్పందన మీరెందుకు కనపరచలేదు అంటే అంటే కనుక వీడు కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అంటాడు వీడు. ఇది ప్రమాదం. అందుకని వీళ్ళు చాలా స్పష్టంగానే ఇప్పుడు విద్యార్థులని బ్లేమ్ చేయటం, అక్కడికి గ్యాదర్ అయిన వాళ్ళు సంస్కారవంతమైన యువత కాదని చెప్పడం కంగనా రనౌత్ గారి ఉద్దేశం. వాళ్ళందరూ అరాచకులు, పెయిడ్ బ్యాచ్, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు, పిక్ పాకెటర్సు. ఈ బ్యాచ్ని పట్టుకొచ్చేసారు. ఈ రోడ్ల మీద తిరిగే అలగా బ్యాచ్ అంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకొచ్చి అక్కడ మొబలైజ్ చేసి హడావిడి చేశారు. అంతకు మించి వాళ్ళెవరూ సంస్కారవంతమైనటువంటి విద్యార్థులు కాదు. వాళ్ళకి ఆ రెండో పెద్ద మనిషి అభిప్రాయం కూడా అదే. అంటే వాళ్ళందరూ పరమ అరాచకులు, వాళ్ళకి నైతిక విలువలు ఉండవు. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు అలాగే ఉన్నాయి, ప్రవోకింగ్గా. నిజానికి ఆ ప్రవోకింగు అలాంటి దారుణమైన జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. కాబట్టి అందరూ అక్కడ చేరారు. అసలు వాళ్ళని ఏమాత్రమూ పట్టించుకోనక్కర్లేదు. అసలు ఆ మొత్తం బ్యాచ్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేసినా తప్పు లేదు. ఓకే, అంటే వీళ్ళ దృష్టిలో ఆదర్శవంతులు అంటే ఎవరు సార్? ఇప్పుడు ముస్లింల మీదకి వెళ్ళి ఒక మాబ్ లాగా వాళ్ళ మీద కొట్టేవాళ్ళు, వాళ్ళని దూషించేవాళ్ళు, ఒక విద్యార్థులను కూడా పట్టుకొని ఒక వీడియో చూసాను. పద్ధతిగా పంచకట్టుకుని ఒక తిలకం దిద్దుకుని శుచిగా స్నానం చేసి అలా పంచగట్టుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంత వదనంతో అలా వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా అక్కడ అంటే ఏం చెప్తారు? ఆ చిరిగిపోయిన జీన్సులు, షార్టులు వేసుకుని, ఆ చెప్పులు దారుణంగా తెగిపోయిన చెప్పులు వేసుకుని అరాచకంగా, ఏమిటండి అది? ఎంత చిరాకేస్తుంది ఒక పద్ధతి అయినటువంటి మనిషికి ఆ సన్నివేశాన్ని చూస్తే. కాబట్టి వాళ్ళ జుట్లు అసలు అంటే కటింగ్కి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు అయినట్టుగా ఉన్నాయి వాళ్ళ హెయిర్లు. దానికి కనీసం తైల సంస్కారం లేనటువంటి జుట్లు అంటుకుపోయి వాళ్ళందరూ అక్కడికి చేరిపోయి రైళ్లల్లో ఉచితంగా ప్రయాణం చేసే బ్యాచ్ ఇదంతా. వీళ్ళ వల్ల దేశానికి ఏమాత్రమూ ఉపయోగం లేదు, నష్టం తప్ప. ఇలాంటి జనాలను, ఇలాంటి అనార్కిక్ బ్యాచ్ మొత్తాన్ని మీరు గ్యాదర్ చేసి అక్కడ పెరేడ్ పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తిని రాజీనామా చేయిస్తారా? ఆయన రాజీనామా ఎందుకు చేశాడు ఆయన? వీళ్ళు దేశాన్ని ఏదైనా చేస్తారేమో అని భయపడి, విచ్ఛిన్నం చేస్తారేమో అని భయపడి, వీళ్ళ ప్రెజర్ పెరిగిపోయి తాను రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేసేస్తాడేమో అని భయపడి, ప్రధాని రాజీనామా చేస్తే ఇమ్మీడియట్గా ఈ దేశాన్ని కబళించడానికి పొంచి ఉన్న చైనా వారు, పాకిస్తాన్ వారు, బంగ్లాదేశ్ వారు వచ్చి భారతదేశాన్ని తమ కంట్రోల్లోకి తీసేసుకుంటే ఈ దేశం ఏమైపోతుంది, దాన్ని నివారించడం కోసం రాజీనామా చేశాడు ఆయన. ఇప్పుడు ఇలాంటి నెరేటివ్ వాళ్ళకి ఉపయోగపడుతుందా సార్ నిజంగా?
ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నమ్ముతున్నారు. రియాలిటీ ఏంటి సార్? రియాలిటీ ఇదంతా ఫేకు, వీళ్ళు దారుణం మాట్లాడుతున్నారు, వీళ్ళు అనవసరంగా నెపం వేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతర కార్యక్రమం ఇది. అంటే ఒక పాత చింతకాయ పచ్చడని జనాలు నమ్ముతున్నారు. జనాలకు అర్థమైపోయింది. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ నేరేటివ్ ఇంకొక ఉద్యమం రేపారు కదా, అవును. ఏది రిజర్వేషన్ హటావో అని. ఉమ్. ఆ రిజర్వేషన్ హటావోలో కూడా ఇదే సిద్ధాంతాలు ప్రచారం అవుతున్నాయి. ఉమ్. ఎవరైతే దీన్ని మోసారో, యాంటీ కాక్రోచ్ మూమెంట్ని ఏ హ్యాండిల్స్ అయితే మోసాయో, ఉమ్. ఏ హ్యాండిల్స్ అయితే వాళ్ళ మీద దాడులు చేశారో, ఏ హ్యాండిల్స్ నుంచి అయితే అభిజిత్ అనేవాడు పెయిడ్ ఆర్టిస్టు అని చెప్పారు, ఉమ్. ఏ హ్యాండిల్స్ నుంచి సోను వాంగ్చుక్ అతను ఫేక్ అని ప్రచారం చేశారు, ఆ హ్యాండిల్స్ నుంచే ఈ ప్రచారం జరుగుతోంది. స్పష్టంగా వాళ్ళే, యాజ్ ఇట్ ఈజ్. మనుషులు మారల, లాంగ్వేజ్ ప్రతి లాంగ్వేజ్లోనూ వాళ్ళే. ఇది పాన్ ఇండియా సినిమా, అన్ని భాషల్లోనూ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ ఆర్టిస్టులు అందరూ అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడటం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది టోటల్గా బ్యాక్గ్రౌండ్లో బీజేపీ ఉండి నడిపిస్తున్న కార్యక్రమం అనేది. కాబట్టి ఇక్కడ కూడా శుభ్రత అపరిశుభ్రత ఉంటుంది. ఈ మధ్యకాలంలో దీనికి రిలేటెడ్ ఇప్పుడు కంగనా రనౌత్ అన్నట్టుగా వీళ్ళు స్నానాలు కూడా చేయరు అన్నట్టుగా ఇలాంటి నేరేటివ్ ఈ మధ్య సరెండర్ అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రోజు స్నానం చేస్తే తప్ప భోజనం చెయ్యనటువంటి కుటుంబంలో పుట్టిన నేను అక్కడ ఎప్పుడైనా స్నానం చేసే అవకాశం దొరికితే స్నానం చేయటానికి ఉత్సాహం చూపించేవాడిని. ఆ స్నానం చేసినప్పుడు నా మీద కొంచెం కామెంట్స్ వచ్చేవి అని మాట్లాడాడు. ఎంత ఇబ్బందికరమైనటువంటి మాట అది. అంటే ఈ దేశంలో చాలామంది రోజువారీ స్నానానికి నోచుకోని వాళ్ళు కూడా ఉన్నారు అనేదాన్ని అలా చెప్పక్కర్లేదు. ఇది కూడా అలా చెప్పిన బాపతే ఏది ఈ కంగనా రనౌత్ గారి కామెంట్ కూడా. సో వీళ్ళు ఈ దేశంలో అలగా జనాలు ఉన్నారు, అలగా జనాలే తిరుగుబాటు చేస్తారు. వాళ్ళకు అందవలసిన సంపదని కొల్లగొడుతున్న వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు వాళ్ళు. ఆ యుద్ధాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ కర్మ. కానీ వాళ్ళు ఏదో ఒక రోజున గెలుస్తారు. ఆ గెలుపుని దూరం చేయటం కోసం మీ యుద్ధం మీరు చేస్తున్నారు.